ప్రాంతాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో ఎక్కడ కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు. ఒక మౌలిక వసతులు సరిగా కనిపించట్లేదు. గవర్నమెంట్ ఈ రోజు ఏం చెప్తుందంటే ఒక స్టూడెంట్ కి సంవత్సరానికి 60,000 రూపాయలు ఖర్చు పెడుతుందని చెప్తుంది. బడ్జెట్ లో 60,000 రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు దాని రిజల్ట్ ఎక్కడ కూడా కనిపిస్తలేదు. అంటే ప్రభుత్వానికి దీని మీద చిత్తశుద్ధి లేదు. గత ప్రభుత్వంలో పాలకులు అదే విధంగా వాళ్ళ వైఖరిని కొనసాగించారు. వీళ్ళు కూడా ఇప్పటి వరకు గవర్నమెంట్ ఫామ్ అయి దాదాపు 6 నెలలు గడుస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ ఒక విద్యాశాఖ ఉంది, దీనికి ఒక మంత్రి లేరు. మేము కూడా మొన్న బట్టి విక్రమార్క గారిని కలవడం జరిగింది విద్యార్థి సంఘాలుగా. సార్ మీరు వెంటనే విద్యాశాఖ మంత్రిని రిక్రూట్ చేయాల్సిన అవసరం ఉంది. విద్యాశాఖలో చాలా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. చాలా మార్పులు తీసుకురావాలి. మీరు ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు విపరీతంగా ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. దాని మీద కూడా నియంత్రణలు తీసుకురావాలని మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇది ఎట్లయిపోతుందండి సార్, ఇప్పుడు ఏదో విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పుడు మీలాంటి జర్నలిస్టులు మాలాంటి విద్యార్థి సంఘాల నాయకులు దీని మీద ఒక నెలన్నర రోజులు డిస్కషన్ జరుగుతుంది తప్ప దీన్ని గ్రౌండ్ లెవెల్లో మాత్రం దీని కార్యరూపణ మాత్రం దాల్చడం లేదు. కాబట్టి మేమేమంటున్నామంటే ప్రభుత్వం ఎస్పెషల్లీ ఒక విద్యార్థులకు కావాల్సింది ఒక నాణ్యమైన విద్య సార్. నాణ్యమైన విద్య అందించే క్రమంలో మీరందరూ కూడా ఒక విద్యాశాఖ మంత్రిని రిక్రూట్ చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి విద్యాశాఖలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక ప్రక్షాళన చేసి వీళ్ళు చాలా సీరియస్ గా ముందుకు